కాశీనాథుని త్యాగం నేటి తరానికి ఆదర్శమని విశ్వదాత అవార్డుల ప్రధానోత్సవ సభలో ఉయ్యూరు ఆర్డీఓ బి రాజు పేర్కొన్నారు. విశ్వదాతగా మహాత్మా గాంధీచే బిరుదు పొందిన కాశీనాథుని నాగేశ్వరరావు దంపతులు త్యాగం దానగుణం నేటి తరానికి ఆదర్శమని ఉయ్యూరు ఆర్డీఓ బి రాజు అన్నారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పామరు మండలం యలకూరులో వివిధ రంగంలో ప్రముఖులకు విశ్వదాత అవార్డు ప్రదానం చేశారు. ప్రముఖ తోలుబొమ్మల కళాకారుడు దళవాయి చలపతిరావు, ప్రముఖ కవి లగడపాటి సంగయ్య, సైకత శిల్పి ఆకునూరి బాలాజీ వరప్రసాద్, ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యుడు ఏలేశ్వరపు వెంకటేశ్వర్లు, ఆంధ్ర పత్రిక కార్యనిర్వాహక సంపాదకురాలు బి విజయలక్ష్మి, ప్రముఖ సంఘ సేవకులు మట్టా రాధాకృష్ణమూర్తులకు ఈ సందర్భంగా అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ బి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకునిగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు. విశ్వదాత కల్చరల్ ఫౌండేషన్ అసోసియేషన్ అధ్యక్షులు కాశీనాథుని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మల్లయ్య స్వీట్స్ అధినేత గౌర వెంకటేశ్వరరావు, తిరుమల తిరుపతి ధర్మ ప్రచార పరిషత్తు శ్రీవారి సేవకులు తురగా ప్రసాద్, నాగస్వప్న, ముదిగొండ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీబీ ట్రస్ట్ మానసిక దివ్యాంగుల పాఠశాల విద్యార్థులు కూచిపూడి నాట్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవని గూడూరు ఎస్ఐ ఐ వీర్రాజు హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, ఆధారాలు లేకుండా కథనాలు రాసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, వాటికి పూర్తి బాధ్యత ఆ గ్రూప్ అడ్మిన్ తీసుకోవాలని గూడూరు ఎస్ఐ ఐ వీర్రాజు హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఎన్నికల కోడ్ సెక్షన్ 144 మరియు పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ముగ్గురికి మించి ఎక్కువ గుంపు కూడి ఉండకూడదన్నారు. పోటీ చేస్తున్నాడు, ఒక గెలుతాడు, రోడ్డు పోతాడు, కామన్ సబ్జెక్ట్. దాన్ని మన వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా గొడవలు వచ్చి ఏంటి ఒకళ్ళు ఓడిపోతారు, ఓడిపోయిన ఇల్లు అదే ఊళ్ళో ఉంటుంది. అంటే ఆ పార్టీకి సంబంధించి లీడ్ చేసే వ్యక్తి అక్కడే ఉంటారు. 3 పార్టీల వాళ్ళు వీడు అక్కడికి వెళ్ళి 10,000 వాళ్ళ ఇంటి ముందు వెళ్ళిందండి, ఏదో తూలు అటువైపు పడుతుంది. ఖచ్చితంగా నా ఇంటి మీద వచ్చి దాడి చేస్తున్నారంటే ఒక 10 మంది వస్తారు, అదే గొడవ. బైకులు ర్యాలీలు కామన్ అయిపోయింది. పూర్వం అందరూ కూడా ఒకప్పుడు బండి ఉండి ప్రతి ఒక్కరికి బండి ఉండదు, ఇంట్లో 4-5 బండ్లు ఉన్నాయి, ఒకటి కాదు. ఈ బైక్ ర్యాలీ చేస్తాడు, ఇంటి ముందుకు వెళ్ళి స్టంట్లు వేస్తారు, యాక్సిడెంట్ రేప్ చేయడాలు, ఆటలు కొట్టాలి, లేనిపోని ఇదన్నమాట. అది ఆ పాయింట్ ఒకటి మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. అదేవిధంగా స్టేటస్ ఇలా ఏది కిందకి ఒకటెడతాడు, పెడతాడు స్టేటస్, రానా నా కొరక చూసుకుందని ఒకటెడతాడు. అవే రచ్చగొట్టి దోమలు. ఈ ఏరియాలో ఏదైతే చెప్పినా చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తే ఇవన్నీ చిన్నగానే ఉంటాయి, కానీ పెద్దగా జరిగిపోతాయి. ఇది జరిగిపోయిన తర్వాత మన హ్యాండ్లో ఏముండదు. కానీ మన వరకు, మీ వరకు, నా వరకు నేను చెప్తున్నా, తర్వాత చట్టాన్ని అమలు చేసేవాళ్ళం. మేము ఇంకా మామాట లాంటి వెళ్ళిపోతాం. ప్రతి దాంట్లో కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని కలెక్టర్ గారు, డీజీ గారు, అదేవిధంగా మన సిఎస్ గారి ఆఫీస్ ఏంటంటే, ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచిన మహానేత స్వర్గీయ రాజీవ్ గాంధీ అని పెడన కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. దేశ మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెడన పట్టణంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలు స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ తనయుడు రాహుల్ గాంధీకి అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాము శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు లింగాల సుధాకరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్బి అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగి రమేష్, బంటుమిల్లి మండల అధ్యక్షుడు కట్ట నాగేశ్వరరావు, యువజన నాయకులు భాష తదితరులు పాల్గొన్నారు. ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అయితే మిత్రులారా, ఆయన ప్రధాని పదవి చేపట్టిన తరువాత ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ఆయన చేసిన మహోన్నత కార్యక్రమాలు కానీ టెక్నాలజీ రంగానికి ఆద్యుడిగా పేరు పొంది పంచాయతీరాజ్ వ్యవస్థకి మకుటము లేని మహారాజుగా వెలుగొంది అనేక మంచి సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పడ్డ తపన, ఆలోచన చాలా గొప్ప విషయంగా మనం పేర్కొనాలి. ఈవేళ యువత 18 సంవత్సరాలకి ఓటు హక్కు కలిగి ఉన్నదంటే శ్రీయుతులు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ఒక బిల్లు. ఆ రోజునే 18 సంవత్సరాలకి ఓటు హక్కు కలిగి ఉండాలని చెప్పి ప్రధాని హోదాలో ఆయన తీసుకొచ్చిన ఒక సంస్కరణ. మన జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాగి రమేష్ గారి ఇంటి వద్ద దివంగత నేత, మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి కార్యక్రమం పెడన పట్టణంలో జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు లింగాల సుధాకర్ గారు అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి రాగి రమేష్, బంటిమిల్లి మండల అధ్యక్షులు కట్ట నాగేశ్వరరావు, అలాగే మన యువజన నాయకులు భాష, అబ్దుల్ అలీము, అలాగే నాయుడు గారు, వీళ్ళందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ రోజున భారతదేశం ఒక మహోన్నత వ్యక్తిని కోల్పోయింది. ఆ వ్యక్తి ఉంటే ఈ రోజున టెక్నాలజీలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. అయినప్పటికీ మనందరికీ ఆయన లేకపోయినా ఆయన ప్రతిపాదించిన టెక్నాలజీని ఈ రోజున కృత్తివెన్ను మండలంలో మడ అడవులను కొందరు యథేచ్ఛగా చెరువులుగా తవ్వుకుపోతున్నారు అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల హడావుల్లో ఉన్నతాధికారులు తలమునకలవుతుండగా గ్రామాల్లో మాత్రం కొంతమంది గ్రామ రెవెన్యూ అధికారులు సందిట్లో సడేమియా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కృత్తివెన్ను మండలం గ్రామస్తులు విమర్శిస్తున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు, నిడమూరు 2 సరిహద్దుల్లో సముద్రం ఒడ్డున ఉన్న మడ అడవులు మరియు సిఆర్జెడ్ భూములను సుమారు 20 ఎకరాలను ఆక్రమించుకుంటూ కొందరు చెరువులుగా మారుస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కూడా అమలైన నాటి నుంచి చెరువు తవ్వకాలకు మట్టి, ఇసుక తోలకాలు మాత్రం యథేచ్ఛగా అధికారుల అండదండలతో కొనసాగుతూనే ఉన్నాయని వారు అంటున్నారు. సముద్ర తీర ప్రాంత గ్రామాలను కాపాడేందుకు సహజ సిద్ధంగా ఏర్పడిన ఇసుక మేటలు, మడ అడవులను కొందరు యథేచ్ఛగా చెరువులుగా తవ్వుకుపోతున్నారని అంటున్నారు. రిజిస్టర్ భూమి అయినప్పటికీ మడ చెట్లు ఆ భూమిలో పెరిగితే వాటిని తొలగించేందుకు అటవీశాఖ అధికారుల అనుమతులు తప్పనిసరి అని, ప్రభుత్వ భూమి అయిన మడ అడవులను, సిఆర్జెడ్ భూములను యథేచ్ఛగా తవ్వుకుపోతుంటే అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుకుంటున్నారు. గ్రామం అండి. మాకు చిన్ననాటి నుంచి మా తాతలు సంపాదించింది ఏం ఆస్తి లేదు. ఓన్లీ ఒక ఇళ్ల స్థలం తప్ప మేము పండించుకోవడానికి, మేము పనిచేసుకోవడం ఏ భూమి మాకు లేదు. మేము లేబర్గానే బతుకుతున్నాము. మరి గవర్నమెంట్ ఆస్తులు ఎన్నో ఉన్నవి ఇక్కడ. మరి ఆస్తులని మరి ఆక్రమించుకోవడానికి పెద్ద పెద్ద భూస్వాములు వస్తున్నారు. వాళ్ళకైతే ఎలాంటి చట్టాలు లేవు, ఎలాంటివి లేవు. వాళ్ళకి ఏ అధికారులు కూడా అడ్డొస్తలేదు. వాళ్ళు సాగు చేసుకోవడానికి, పండించుకోవడానికి మరి అన్ని విధాలుగా వాళ్ళు సౌకర్యం చేసుకుంటున్నారు. మా పేదవాళ్ళకి వచ్చేటప్పటికి అన్ని ఆటంకాలే. ఏ గవర్నమెంట్ కూడా సహాయం చేయట్లేదు. ఎవరు కూడా అన్ని విధాలు కూడా మాకు అడ్డుగోడలుగానే ఉంటున్నవి. మరి మాకు పండించుకోవడానికి చెంటు భూమి కూడా లేదు. మరి గత సంవత్సరంలో మరి 20 ఎకరాలు 25 ఎకరాలు సాగు చేసిన భూస్వాములు ఉన్నారు. ఏదో వార్తలు వచ్చేటప్పటికి వాళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళు ఆగారు. మళ్ళీ 200 ఎకరాలు లేకపోతే 20 ఎకరాలు వాళ్ళు సాగు చేస్తుంటే మళ్ళీ వార్తలోకి వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఆగారు కనుక మరి వాళ్ళకి ఎలాంటి చట్టాలు లేవు, వాళ్ళకి ఎలాంటి అడ్డుగోడలు లేవు. మరి మా ఇంటి పేదవాళ్ళకి ఈ విధంగా ఏదైనా చేసుకోవాలనుకునేప్పటికీ ప్రతిదీ కూడా పర్మిషన్ కావాలి, అన్నీ కూడా అడ్డులు కావాలని మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు. మరి మేము బతికేది ఎట్లా? భూస్వాములకి అన్ని ఎకరాలు అయితే మాకు చెంటు భూమి కూడా లేదు. మాకు కూడా మరి ఆ గవర్నమెంట్ ఆస్తులు కూడా మాకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ
20 ఎకరాలు రైతులు కబ్జా చేశారండి. రైతు ఆయన మాకు మనిషికి వచ్చి ఒక కొంచెం ఎంతో కొంత పంచిపెట్టినా సరే ఎంతో ఉపాధి జరుగుతుంది. 2 ఎకరాలన్నా సరే మరి గవర్నమెంట్ ఎందుకు సహకరిస్తలేదు తెలిస్తే వాళ్ళకే సహకరిస్తున్నారు. ఏ గవర్నమెంట్ అయినా ఆ తెలుగుదేశం అయినా మామూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా దేనికైనా సరే రైతులకి పెద్ద పెద్ద వాళ్ళకే కుమ్ము కాస్తున్నారు కానీ తప్ప మాలాంటి లేబర్కి ఏ అవకాశం ఇవ్వట్లేదు. భూమి ఏమైనా ఉందా? ఏమి లేదండి, మాకు భూమి ఏమి లేదండి. 2 ఎకరాలంటే 10 మందికి అలాగా బతుకుతారండి పని చేసుకుని. దాని మీద ప్రభుత్వం ఏమి రాలేదండి. ఎప్పుడూ మా తాతల నాడు ఎప్పుడు పంచిపెట్టారండి మనిషికి ఎకరం కాడికి ఎప్పుడూను. అయ్యే తప్ప మా లాంటి వాళ్ళకి ఇప్పటికీ మా పిల్లలు కానీ పెద్దోళ్ళు అయిపోయారు కానీ మాకు మాత్రం సెంటు భూమి లేదండి. ఇప్పటికి మాకు గవర్నమెంట్ని కోరుకునేది ఏంటంటే మాకు మనిషికి ఒక ఎకరం 2 ఎకరాలన్నా ఈ గవర్నమెంట్ ల్యాండ్లు ఇప్పించాలని. సముద్రం వరదలు వచ్చినప్పుడు కానీ సముద్రం అడ్డు పెడతాకి మడాడు చాలా కాతాదండి. అది పక్కంట మొత్తం జాజాయిగా తవ్వుకుంటా వచ్చేస్తున్నారండి. జాజాయిగా మడ చెట్లు కాడ నరుక్కుంటా వచ్చేసి చెరువులు తవ్వేసి ఇలాగ చేస్తున్నారండి. మాలాంటి వాళ్ళకి కాడ ఎక్కడ సెంటు భూమి లేకుండా మాకు ఎప్పుడో మా తాతల నాటిలో ఎప్పుడో ఇచ్చిన భూములు తప్ప మాకు ఇళ్ల స్థలాలు తప్ప అస్సలు భూమి అన్నది మాకు సెంటు భూమి అన్నది లేదు మా పేరుని. ఎక్కడన్నా మా కాడ ఎక్కడన్నా గవర్నమెంట్ ల్యాండ్లో ఎక్కడన్నా మా కాడ 1 ఎకరం భూమి ఇప్పిస్తే మేము కాడ బతుకుతామని మేము అనుకుంటున్నామండి. అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో అవనిగడ్డ సీఏ త్రినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు నూతన ప్రభుత్వం ఏర్పాటు క్రమంలో రాజకీయ ప్రేరేపిత హింసాత్మక ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టినట్లు అవనిగడ్డ సీఐ త్రినాథ్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి రౌడీ షీటర్లు, సస్పెక్టు షీటర్ల నివాస గృహాలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో అవనిగడ్డ సీఏ త్రినాథ్, చెల్లపల్లి సీఏ నాగప్రసాద్, అవనిగడ్డ సబ్ డివిజన్ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా సబ్ డివిజన్ 2 సీఏలు ప్లస్ మా ఎస్ఐలందరం కలిపి మా యొక్క మెన్ అందరం కలిపి ఈ కార్డినెన్స్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని రాష్ట్రంలో జరిగిన గొడవలని దృష్టిలో పెట్టుకుని మాకు ఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజున లంకమాన్యం ఏరియాలో ఈ కార్డినెన్స్ చెక్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ చెక్లో కొన్ని రికార్డు లేని బళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. అది ఒక రికార్డులు అన్నీ కూడా వెరిఫై చేసి ఫర్దర్గా మా ఆఫీసర్స్ యొక్క ఆదేశాల ప్రకారం వాటిని ఫర్దర్గా వాటి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్ తర్వాత ఈ కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భాగం చర్యగా గోవుల అక్రమ రవాణా మరియు గోవధ నివారణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఎవరైనా గోవుల అక్రమ రవాణా మరియు గోవధకు పాల్పడినట్లయితే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి హెచ్చరించారు. రానున్న బక్రీద్ పండుగను పురస్కరించుకొని గోవధ, గోహత్యను చేయకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను భక్తి శ్రద్ధలతో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు గోవుల అక్రమ రవాణా మరియు గోవధ నివారణ చర్యలో భాగంగా కృష్ణా జిల్లా అడిషనల్ ఎస్పీ జి వెంకటేశ్వరరావుని జిల్లా నోడల్ అధికారిగా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం గోవుల అక్రమ రవాణా నివారణ చర్యలలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా స్పెషల్ టీంను ఏర్పాటు చేసి కబేళాలు మరియు గోవధకు ఆస్కారం ఉన్న ఇతర ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఎవరైనా హైకోర్టు వారి ఉత్తర్వులను ఉల్లంఘించిన ఎడల అటు వారిపై ఆంధ్రప్రదేశ్ గోవధ నిర్మూలన మరియు జంతు సంరక్షణ చట్టం, జంతు రవాణా నిబంధనల చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.